ఈ కుర్రాడు తనకు ఆ గాజు డబ్బా అమ్మిన పెద్దాయన దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ ఉన్న ఒక మహిళ ఈ పెద్దాయన శ్మశానంలోకి వెళ్లి అక్కడున్న సమాధులు తవ్వి వాటిలో ఏమైనా పనికొచ్చే వస్తువులు ఉన్నాయని వెతుకుతూ ఉంటాడని, కానీ ఇతడికి ఏదో దృష్టశక్తిని చూసి ఇలా 2 రోజులుగా భయంతో వణికిపోతున్నాడని, ఇతడి కొడుకు కూడా అలా శ్మశానంలోకి వెళ్లే చనిపోయాడని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి, నువ్వు ఇచ్చిన గాజు డబ్బాతో నేను ఒక వింత ప్రపంచాన్ని చూస్తున్నానని, అలాగే వాళ్లకు సహాయం కూడా చేస్తున్నానని, కానీ ఇప్పుడు నేను ఆ చిన్న ప్రపంచంలోకి వెళ్లాలనుకుంటున్నానని, దానికి నువ్వే సహాయం చేయాలని ఈ పెద్దాయన్ని అడుగుతాడు. అలాగే ఈ పెద్దాయన్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఆ తరువాత ఈ పెద్దాయన్ని శుభ్రంగా రెడీ అవ్వమని బాత్రూంలోకి తీసుకువెళ్తాడు. అలాగే ఈ పెద్దాయన సహాయంతో ఎలా అయినా సరే ఆ చిన్న ప్రపంచంలోకి వెళ్లి అందులో ఉన్న ఆ అమ్మాయిని కలవాలని ఈ కుర్రాడు అనుకుంటాడు. అయితే ఆ చిన్న ప్రపంచంలో కొంతమంది రాక్షసులు ఆశ్రమంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ఆశ్రమం చుట్టూ రక్షణ కవచం ఉండడం వల్ల వాళ్ళు లోపలికి రాలేకపోతారు. అయితే బయట ఉన్న ఈ అమ్మాయి తన మాయాశక్తులతో మాయమయ్యి ఆ ఆశ్రమం లోపల ప్రత్యక్షమవుతుంది. అలాగే ఆశ్రమం లోపల ఉన్న తన స్నేహితుల్ని కలుసుకుంటుంది. ఇదంతా ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడు చూస్తూ ఉంటాడు. అయితే స్నేహితురాలు, నువ్వు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళావు కదా, ఆహారం లేక లోపల ఉన్న మేమంతా చనిపోయేలా ఉన్నామని అంటుంది. కానీ ఈ అమ్మాయి నాకు ఒక దేవుడు సహాయం చేస్తున్నాడని, అతడి సహాయంతో ఆహారాన్ని తెచ్చానని ఈ భారీ సముద్రపీతను వీళ్ల ముందుకు ఆహారంగా తీసుకొస్తుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.